हम 300 मारेंगे आज। बिक गया भैया। लेवल का बंदा బలిస్తాడు ఇప్పుడు. ఎవడైనా ఫస్ట్ బాల్ అవుట్ అవుతాడు. ఆడారే కాటేరమ్మ కొడుకు. సన్ రైజర్స్ వావ్ నైస్ నైస్. ఓ సన్ రైజర్స్ వేసిరు. Come on, come on, come on. जीत गया. Everybody, it's me with Zar Kompali. Welcome back to my YouTube channel. తమిళ చూసినాక మీ అందరికి అర్థం కావచ్చు. ఈరోజు అయితే మనం SRH వర్సెస్ RR మ్యాచ్కి అయితే వెళ్తున్నాం అనమాట. నా జిందగీలో ఫస్ట్ టైం రవి స్టేడియం కూడా చూద్దాం. ఆడ ఎలా ఉంటుందో మన ఎక్స్పీరియన్స్ మొత్తం ఈ బ్లాగ్లో మీతో షేర్ చేసుకుంటా. లెట్స్ గో. కూడా చిన్న ముచ్చట ఏంటంటే వీడియో చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ అయితే కొడతలేరు. అది కాకుండా వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు వీడియోలో ఉన్న కంటెంట్ అర్థమవుతుంది. యాప్ కూడా వచ్చేసింది, మనతో పాటు అన్నోళ్ళు కూడా వచ్చేసారు. దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడే క్యాబ్లోకి వెళ్ళి బయటికి దిగినాం. మనోళ్ళు టీ షర్ట్ తీసుకొని పోయారు. నేనన్న అయితే వీడియో తీద్దామని రాయినాం. చెప్పండి ఏమైనా ఉందా మన ఫ్యాన్స్కి చెప్పేది? ఏం లేదు, ఒకటే కావాలి మాకు ఈసారి. ఫస్ట్ 300 లోడింగ్ కావాలి మనకి. గెలిచినా గెలవకుండా తర్వాత మ్యాటర్ గాయ్స్. 300 లోడింగ్ అంతే. ऑरेंज आर्मी, ऑरेंज खून ऑरेंज है खून. SRH RR मैच में बीच में RCB वाला आ गया. తమ్ముడు ఇక్కడ చూడు. అస్సలు మ్యాచ్ అవ్వట్లేదు. అన్న RR ఫ్యాన్ కాబట్టి RR టీ షర్ట్ కోసం బార్గెనింగ్ చేస్తున్నాడు. నేనైతే ఇంతసేపు అబ్జర్వ్ చేయలే. రుకో 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 యార్ एक मिनट. ఆరెంజ్ ఆర్మీ బోల్కే నిచ్చేసే కింద పేరు వేయించుకుని సపరేట్ మనోడు ఫ్రీ టీ షర్ట్ మీద 200 పెట్టి. అరే బాగా డేంజర్. అరే ఒక్కో జెర్సీ వేసుకోరు. అరే అన్న డేంజర్ డేంజర్ ఉన్నావు అన్న. ఇగో ఈరోజు మన అపోజిషన్ క్యా భాయ్ జీతే తుమ్. बोल SRH बोल. జోర్ జోర్ జోర్. ఇంకా చాలా పోవాలి. స్టేడియం నుంచి కనిపిస్తుంది కానీ ఇలా ఫోన్లో కనిపించదు. ఇక డేంజర్స్ బ్యాట్మెన్. ఫైనల్లీ ఒక పెద్ద యుద్ధం చేసి అయితే లోపలికి వచ్చేసినాం. ఇందాక వచ్చింది ఒక ఎత్తు అంటే స్టేడియంలోకి వచ్చింది ఇంకో ఎత్తు. అలా చూడు బేరాత అయిపోయింది మొత్తం. పాటలు అయితే జోరులో పెడుతుండు మనోడు. సాంగ్స్ తో దుమ్ము దుమ్ము దులుపుతుండు. లెవెల్ కా బందా బందా చలాగే. RR టీమ్ ది పోస్టరు CSK టీ షర్టు వచ్చిందేమో SRH మ్యాచ్ అయిపోయాడు. అందరు వచ్చి ఫోటోలు తీసుకుంటారు. దారుణం అయిపోయింది. ఎండకి చెమటలు కారుతున్నాయి. ప్లేయర్ల కోసం వెయిటింగ్. మన వాళ్ళు ఎప్పుడు వస్తారని 300 లోడింగ్ అనమాట. కుప్పలు కుప్పలు ఇచ్చి పడేసారు మనకు. ఎందుకంటే ఖూన్ ఆరెంజ్ అయినా ఖూన్ మొత్తం ఇట్లా 6-4 కానీ ఇట్లు ఉప్పుతూనే ఉంటా. బట్టలు ఇప్పి దుంపుతా. వీడియోలో దీనికి అడగనికి వచ్చినాం అనమాట. ఇంకా రాలేడు మన కెమెరామ్యాన్. కానీ కెమెరా అయితే మాకులు పెద్దగా లేదప్ప. మాట్లాడినాం కెమెరామ్యాన్కి, మన వీడియో తీస్తున్నాడు. రోబో చింటూ బాయ్ అయితే గ్రౌండ్ లో దిగిండు గాయస్. రోబో చింటూ బాయ్ అందరికి నచ్చింది. ప్రతి ఒక్కరు అయితే ఆ పోస్టర్ తో అయితే ఫోటోలు దిగుతారు. బ్రో చీజ్ బ్రో ఇట్లా ఇట్లా పెడుతురు ఏం రా. అరే ఎవడు దిగుతారు లోపలికి గాయస్. వచ్చేసారు ఒకరు. వీళ్ళ పేర్లు కామెంటరీ కూడా సెట్ చేస్తారు గాయస్. కామెంటరీ స్టార్ట్ అయింది. మ్యాచ్ ఫుల్ ఎగ్జైటింగ్. పండుగ ప్లేయర్లు వచ్చిన కొద్ది అయితే మొత్తం ఎగ్జైటింగ్ అనిపిస్తుంది నాకైతే. ఏమంటావురా? వస్తారు ఆగు. ప్లేయర్ వస్తాను ఇట్లా వరుతురు. అదే SRH వచ్చిర్రు. ఖాళీ పెద్ద పులే. వైభవ్ అయితే ఖాళీ ప్రాక్టీస్ మ్యాచ్ లోనే టుప్పు కొడుతుండు. మ్యాచ్ ఏం చేస్తాడు కాక. మావాడైతే ఫుల్ క్రేజీ ఉన్నాడు మన గురించి. తో కలిసి సందీప్ శర్మ కూడా వార్మప్ చేస్తుండు. ఎప్పుడైతే సైలెంట్ అవుతారో అప్పుడు పాట పెట్టి లేపుతుండు మన డీజే అన్విష్ అయితే. ఓల్ కోసం వచ్చినావు మ్యాచ్. ఓల్ కోసం నువ్వుకి వచ్చినావు. అరే SRH టీమ్ టీ షర్ట్లు వేసిరుగా మీరు. అన్నా
హైదరాబాద్ కాబట్టి SRH కానీ వైభవ్ ఫ్యాన్స్ అరే వైభవ్ ఇన్స్పిరేషన్ నీకు జనది కాటేరమ్మ కొడుకు भाई का खून ऑरेंज है కెమెరామెన్ అయితే పొరిలో వీడియోలు వేసి స్టార్ట్ చేసిండు అప్పుడే వీడియోలో రాని పెద్ద స్కెచ్ చేసాం అందరం నిలబడ్డాం రెడీ అయ్యారు कैप्टन ఒక దానికి వచ్చేసిర్రు कैप्टन्स बैटिंग आ गया हमारा 300 लोडिंग शेर शर्मा जी का बेटा राजू क्लास नितीश बलि बलि अనికి ప్రిపేర్ అవుతుండు బలి బలి మొదలెడదామా ఫోర్ 3 2 1 फर्स्ट बॉल लेकर लेकर स्टेडियम फर्स्ट टाइम मुझसे फर्स्ट बॉल आउट है तो अर्रा विकेट गया ना उसके बाद में क्या बोलता डिप्रेशन डिप्रेशन हो गया पहला बॉल अरे कौन पहला बॉल माइंड हैंग हो गया मेरा और देखने का नहीं ये पूरा अपसेट हो गया पहला बॉल अपसेट कर सिक्स కొట్టుండయా మళ్ళా వికెట్ తగ్గింది అనుకున్నా నేనైతే అమ్మా జర్రుంటే చస్తుండే ఆయనతో ఇషాన్ భాయ్ మారో హెడ్ బాయ్ కూడా వీకెండ్ అనమాట ఇప్పుడే కాటేరమ్మ కొడుకు వస్తాడు ఇప్పుడు క్లాస్ కాటేరమ్మ కొడుకు పవర్ ప్లే అయిపోయినాక పవర్ ప్లే స్టార్ట్ చేసిండ్రు చప్పట్లు కొడుతురు గాయస్ చూడండి రెస్పెక్ట్ కమాయి జాతి బాయ్ సునో నితీష్ బాయ్ ईशान किशन డౌట్ ఉండే ఈ టైం అవుట్ టైం ఏం చేస్తుండే కొడుకులని వీళ్ళైతే తాళ్ళు పట్టుకొని వెళ్ళాడుతుర్రు దేనికోసం మనకు ఐడియా లేదు 6 కొట్టారు ఇంకో 6 కోసం వెయిట్ చేస్తున్నా ఓ నేను వీడియో తీసినప్పుడు 6 కొడతలేరు సప్పుడు దాకా ఫోన్ జేబులో పెట్టుకున్నప్పుడేమో 6 కొడుతుంది ఓ ఇంకో
వికెట్ వాయరా. కిషన్ భాయ్ కూడా అవుట్ అయిపోయింది. ఇక హోప్స్ అనివని నాకైతే. చూద్దాం, చిన్న హోప్ పెట్టుకొని చూద్దాం. ఇంకా అరోరా బాయ్ అయితే ఫీల్డ్లోకి వచ్చేసిండు. ఈయనేం చేస్తాడు ఇక. నా జిందగీలో ఫస్ట్ టైం స్టేడియంకి వస్తే ఇంత వర్స్ట్ ఫీలింగ్. కనీసం గెలుస్తుందన్న హోప్ కూడా అవుతుంది మెల్లమెల్ల నాకైతే. బట్ గెలవాలి గెలవాలి. ఒక చెక్క చెక్క. సన్ రైజర్స్ సన్ రైజర్స్ సన్ రైజర్స్ సన్ రైజర్స్. టెస్ట్ అవుట్ అయిపోయిండు. 13 బాల్ 28 రన్లు అయితే కొట్టేసిండు మనోడు. వర్మ రంగంలోకి దిగిండి. ఇక ఏమో నేను వీడియో తీసినప్పుడే వికెట్లు పడుతున్నాయి. అమ్మ ఫస్ట్ ఇన్నింగ్స్ లో లాస్ట్ 3 బాల్స్ ఉన్నాయి. ఇక ఏం చేస్తారు చూద్దాం. 3 బాళ్ళు 12. సో లాస్ట్ బాల్ అయితే 6 కొట్టేసారు మన వాళ్ళు. 217 టార్గెట్ అయితే ఇచ్చేసారు. సో లేజర్ లైట్లు అయితే ఆన్ చేసారు. ఆ మెయిన్ లైట్ కూడా బంద్ చేసి ఇంకా మస్తు వస్తుంది. తెలంగాణ మ్యాప్. సన్ రైజర్స్ ఫ్లాగ్. వావ్, నైస్ నైస్. ఓ సన్ రైజర్స్ లో వేసిర్రు. సూపర్ రవిట్టో, సూపర్. వావ్ సూపర్ అన్నా. తలకాయ పక్క జరుపు. ఓ సూపర్ సూపర్. డెట్ డెట్. ఓ ఓ ఓ అవుట్రా అవుట్రా అవుట్రా. Clean ball. Come on, come on, come on, come on. Come on, yeah, DRS, DR, Muda wicket, Muda wicket. మూడు వికెట్లు. జీతేగా హైదరాబాద్, జీతేగా. ఫస్ట్ ఓవర్లను 3 వికెట్లు అంటే మామూలు కాదు. వీరా లెవెల్, వీరా లెవెల్ మస్తు ఉంది. ఇంతసేపు ఏమో పోతుంది రా మ్యాచ్ అనుకున్నా కానీ ఇప్పుడు లేదురా, కథ వేరున్నది. चार 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 चार. 2 రన్లు 4 వికెట్లు. చూడండి SRH के तरफ से. ओ भैया SRH SRH भैया SRH भैया SRH. Come on come on come on come on. 4 వికెట్లు తీసినా సరిపోతలే. ఆడియన్స్ కి ఇంకా వికెట్ వికెట్ అని లొల్లి పెడుతుర్రు. లైట్ గా టైటిల్ ఇట్స్ పెట్టిండు. షెట్ షెట్ షెట్. ఓకే ఓకే ఓకే.
జస్ట్ మిస్ లేపుతుండే వికెట్ పోతుండే. ఓవర్లు జనంతా భయంలో పడట్లేరు, డిఫెన్స్ ఆడుకుంటారు. వికెట్ లోడింగ్ ఇప్పుడే మనం డిఆర్ఎస్ తీసుకున్నాం, చూడాలి ఏమవుతుందో. ఇక పిచ్ మీద ఆడారు. కమాన్ గైస్ కమాన్. ఎంపైర్ల డిసిషన్ ఏం చేస్తారేమో, ఈ ఎంపైర్లు మొత్తం ఏం చేస్తారేమో, నాట్అవుట్ ఇస్తారు. ఓ ఓ ఓ ఓ ఓ ఓ కమాన్ కమాన్ కమాన్. ఓ కమాన్ ఎంపైర్ ఎంపైర్. వికెట్ సిన్నలో సిన్నలో 8 wickets down. Clear catch, clear catch. 8 wickets down. SRH. बिल्कुल RH जीत गया. సో గైస్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని మాత్రం మర్చిపోకండి. అంటిల్ దెన్ బాయ్.